నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా, ఇందులో నో డౌట్. అదే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయురాలు కూడా. అయితే ఇటువంటివి ఏవి పెట్టుకుంటే ఇబ్బందికరం అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఇక నుంచి మొహమాటాలకు పోదలుచుకోలేదు. గెలుపు గుర్రాలనే బరిలో దింపాలని చూస్తున్నారు. అందులో భాగంగా కీలక నియోజకవర్గాల విషయంలో నిర్ణయాలను తీసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాక్టివ్ గా లేని చోట్ల కొత్త వారిని నియమిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్లు అవి చూడటం లేదు. ఇప్పటికే వైసీపీ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం వంటి వారిని కూడా మార్చేశారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిను ప్రకటించారు. అంబటి రాంబాబు లాంటి వారిని సైతం మార్చేసి కఠిన సంకేతాలు పంపారు. ఇప్పుడు ఆర్కే రోజా విషయంలో సైతం అదే నిర్ణయం తీసుకుంటారని స్పష్టమవుతోంది. అయితే నగరి వైసీపీ ఇన్ఛార్జిగా గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడు గాలి జగదీష్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు గాలి ముద్దుకృష్ణనాయుడు. గత 2 ఎన్నికల్లో ఆ కుటుంబంపై గెలుస్తూ వచ్చారు ఆర్కే రోజా. ఈ ఎన్నికల్లో మాత్రం గాలి ముద్దుకృష్ణ పెద్ద కుమారుడు భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. అయితే అక్కడ ఆర్కే రోజా ప్రస్తుతం అందుబాటులో ఉండరన్న విమర్శ ఉంది. పైగా సొంత పార్టీ శ్రేణులతో కూడా ఆమెకు విభేదాలు ఉన్నాయి. ఆపై జిల్లా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఆమెను వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. ఇక వాస్తవానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జగదీష్ వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ మంత్రి ఆర్కే రోజా అనుమతి తీసుకుని చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తనకు ప్రత్యామ్నాయంగా జగదీష్ ను తేవడానికి రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆమె వచ్చిన వెంటనే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఒక విధంగా ఇది ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు క్లిష్ట సమయం. ఆమెను పార్టీ నుండి పొమ్మనలేక పొగబెట్టినట్టే. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.